గమనిక మన వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన పురాతన సాంప్రదాయాలను పురాతన శాస్త్రాలను కాపాడుకోవడమే తప్ప ఎటువంటి జోదాలను కానీ కోడిపందాలు కానీ ప్రోత్సహించడానికి కాదు. హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ వైటీ రెడ్డి. మీరు చూస్తున్నారు వైటీఎం రెడ్డి ఫార్మింగ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి 19వ తారీఖు 2వ నెల 2025 19th February 2025. ఈరోజు ఏ రంగు కోళ్ళ మీద విజయం సాధిస్తాయి ఏంటనేది మన వీడియోలో చూద్దాం. వీడియో స్టార్ట్ చేయబోయే ముందు మన టీం మెంబర్స్ అందరూ నుంచి చెప్పట్లాగా ఒక రిక్వెస్ట్. అదే మీ అందరికీ తెలుసు, ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో, ఎవరైతే మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్లో రెగ్యులర్గా ఇలాంటి వీడియోలు అనేవి వస్తూనే ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, ఓకే ఇక మనం టాపిక్లోకి వెళ్దాం. టాపిక్లోకి ఇక్కడ ఫస్ట్ కోడిని వదిలే దిక్కు గురించి చూసుకుందాం. కోడిని వదిలే దిక్కు విషయానికి వస్తే ఎవరైనా సరే ఈరోజు దెబ్బలాట ఆడుకోవాలి అంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కోడి అనేది దక్షిణ దిక్కు నుంచి నడుచుకుంటూ రావాలా. ఓకే ఫ్రెండ్స్, దాని తర్వాత నక్షత్రాలు 2 నక్షత్రాలు జరుగుతాయి ఈరోజు. ఒకటి వచ్చేసి స్వాతి నక్షత్రం. ఈ స్వాతి నక్షత్రం వచ్చేసి ఉదయం 10:39 వరకు జరుగుతుంది అనమాట. ఉదయాన్నే 10:39 వరకు ఈ స్వాతి నక్షత్రం జరుగుతుంది. ఈ స్వాతి నక్షత్రంలో గెలిచే రంగులు ఓడిపోయే రంగులు చూసుకుంటే ఇక్కడ నెమల అనేది డాగ మీద గెలుస్తుంది, నల్ల డాగ అనేది కోడి డాగ మీద గెలుస్తుంది, పింగళి అనేది ఎర్ర గౌడ మీద శుద్ధ కాకి మీద గెలుస్తుంది, పశ్చిమగల డాగ అనేది కాకి మీద కోడి మీద గెలుస్తుంది, పచ్చ కాకి అనేది నల్ల పొడల కోడి మీద గెలుస్తుంది, అలాగే గట్టి కాకి అనేది కోడి మీద శుద్ధ కోడి మీద విజయం సాధిస్తుంది. ఈ విధంగా ఉంటుంది స్వాతి నక్షత్రం. ఒక ఫ్రెండ్స్, ఇక స్వాతి నక్షత్రం తర్వాత అంటే 10:39 తర్వాత ఇక ఈరోజు మొత్తం ప్లస్ నైట్ మొత్తము కూడా విశాఖ నక్షత్రం జరుగుతుంది. ఈ విశాఖ నక్షత్రంలో గెలిచే రంగులు ఓడిపోయే రంగులు చూసుకుంటే ఇక్కడ పశ్చిమ కాకి అనేది డాగ మీద గెలుస్తుంది, కోడి అనేది నెమల మీద డాగ మీద కాకి మీద పింగళ మీద గెలుస్తుంది, ఎరుపు గౌడ అనేది కోడి కాకి మీద గెలుస్తుంది, ఎర్ర నెమల అనేది పింగళ మీద గెలుస్తుంది, పశ్చిమ గల కోడి అనేది శుద్ధ మైల మీద గెలుస్తుంది. ఈ విధంగా ఉంటుంది విశాఖ నక్షత్రం. ఈ విశాఖ నక్షత్రం టైమింగ్ వచ్చేసి ఉదయాన్నే 10:39 తర్వాత స్టార్ట్ అవుతుంది. ఇక ఈరోజు మొత్తం ప్లస్ నైట్ మొత్తం కూడా ఇదే నక్షత్రం జరుగుతుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు మీరు చూస్తున్న ఛానల్లో ఇది మన 2వ ఛానల్ అనమాట. ఇక మన కలర్ అప్డేట్ అనేది రెగ్యులర్గా ఇదే ఛానల్లో వస్తుంది. మన మెయిన్ ఛానల్ ఏదైతే ఉందో దానికి కొన్ని రోజులు చిన్న ప్రాబ్లం వచ్చి ఆగింది కనుక ఒక 2 వారాలు లేదంటే ఒక నెల రోజులు మనం రెగ్యులర్గా ఇదే ఛానల్లో వీడియోలు అనేవి లోడ్ చేస్తూ ఉంటాను. కనుక ఈ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మ్యాక్సిమం నాకు ఒకే ఒక హెల్ప్ చేయండి. అందరికీ షేర్ చేయండి. మన టీం మెంబర్స్ చాలామంది ఫోన్లు చేస్తున్నారు, నాకేంటంటే అందరికి షేర్ చేయడానికి కుదరట్లేదు. మన టీం మెంబర్స్ మన ఛానల్ చూసే ప్రతి ఒక్కరు కూడా నాకు ఈ ఒక్క హెల్ప్ చేయండి. మ్యాక్సిమం అందరికీ మన ఛానల్ని ఇప్పుడు ఏదైతే చూస్తున్నారో ఈ ఛానల్ని అందరికీ షేర్ చేయండి. వైటీఎం రెడ్డి వైటీఎం A to Z కలర్ అప్డేట్ అని చెప్పేసి ఇది కొత్త ఛానల్ అనమాట. దీన్ని అందరికీ షేర్ చేయండి దయచేసి. ఓకే ఫ్రెండ్స్, ఓకే ఇక టాపిక్లోకి వెళ్తే ఇక్కడ ఫస్ట్ కలర్ ఐడెంటిఫికేషన్, రంగు ఎంచుకోవడంలో మాత్రం మిస్టేక్ అనేది జరగకూడదు. మీకు అర్థం కాకపోతే మన వాట్సాప్ నెంబర్ ఆల్రెడీ ఫస్ట్లో ఇచ్చాను, మీకు ఒక్క నిమిషం వీడియో తీసి నాకు పంపించండి, నేను మ్యాక్సిమం ట్రై చేస్తాను మీకు క్లారిఫై చేయడానికి. ఓకే ఫ్రెండ్స్, ఓకే ఇక టాపిక్లో కదా. ఇక్కడ టైమింగ్ వచ్చేసి ఉదయం 6 గంటల నుంచి 8:20 వరకు. ఉదయాన్నే 6 గంటల నుంచి 8:20 మధ్యకాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే రంగుసేపటికి నల్లబొట్ల సేతువాలు. ఈరోజు ఏంటంటే ఉదయం నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కూడా ఈరోజు మొత్తం కూడా పింగళ చూపు బాగా నడుస్తుంది అనమాట. పింగళాలు అన్ని రకాల పింగళాలు అన్నమాట. నల్లబొట్ల సేతువాలు కానివ్వండి, కాకి పింగళాలు కానివ్వండి, లేదంటే కోడి పింగళాలు కానివ్వండి, నెమల పింగళాలు కానివ్వండి, నెమల కక్కెరలు కానివ్వండి, తెల్ల కక్కెరలు కానివ్వండి, ఈరోజు ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా మ్యాక్సిమం పింగళ చూపు అనేది నడుస్తుంది అనమాట. దాన్ని అబ్జర్వ్ చేసి ఈరోజు దెబ్బలాట పెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఓకే ఇక్కడ ముసుగు పెట్టుకునే రంగు వచ్చేటప్పటికి నల్లబొట్ల సేతువాలు. ఇక వాటి తర్వాత చూపులు గెలిచిన రంగు వచ్చేటప్పటికి పింగళ నెమళ్ళు, కాకి నెమల పింగళాలు, బాగా పశ్చిమగల కాకులు, గౌన్ నెమళ్ళు, కాకి నెమళ్ళు, సేతువాలు, గట్టి కాకులు, నల్లకట్ట అబరాసులు, నెమలి అబరాసులు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకి విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలుస్తాయి రంగులు. చూపులు కూడా మనం వాటి పర్టికులర్గా ఏ రంగులు పెట్టుకుంటే చూడండి, పక్కన ఓడిపోయి రంగులు చూడండి, ఆ ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. ఇక్కడ ఓడిపోయేటప్పటికి కోడి డాగలు, కోడి రసంగులు, కోడి ఎర్ర మైలాలు, కోడి మైలాలు, శుద్ధ డాగలు, మిరపపండు డాగలు, ఎర్ర కక్కెరలు, ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 8:30 నుంచి 10:40 వరకు. 8:30 నుంచి 10:40 మధ్యకాలం ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచినప్పటికీ ఎర్ర పొలాలు, డాగ పింగళాలు, ఇక్కడ ముసుగు పెట్టుకునే రంగులు ఎర్ర పొలాలు, డాగ పింగళాలు, అలాగే ఎర్ర కక్కెరలు కూడా చాలా బాగా పనిచేస్తాయి.
ఇక వాటి తర్వాత చూపులు గెలిచినప్పటికీ శుద్ధ డేగలు, ఎర్రబొట్ల సేతువాలు, కోడి డేగలు, మిరపపండు డేగలు, కోడి రసంగులు, కోడి పింగళాలు, కోడి ఎర్రమేళాలు, కోడి ఎర్ర కక్కెరలు ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకు విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలుస్తాయి రంగులు. చూపులకు గెలుస్తాయి రంగులు, కానీ మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటి పక్కన ఓడిపోయే రంగులు చూడండి. కంపల్సరీ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ ఓడిపోయినప్పటికీ గట్టి కాకినెమలు, బాగా పశ్చిమ గల కాకులు, నల్లకట్టు అబ్బరాసులు, 9 మంది కాకులు, నెమలి అబ్బరాసులు, పచ్చ కాకులు ఇలాంటివి అనమాట. ఈ రంగులన్నీ కూడా అంటే మ్యాక్సిమం ఇక్కడ నెమలి చూపు, గట్టి నెమళ్ళు, కాకి నెమళ్ళు అనేవి ఓడిపోయే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి రంగులన్నింటినీ కూడా ఈ టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటే చాలా మంచిది. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 11 గంటల నుంచి 1:10 వరకు. 11 గంటల నుంచి 1:10 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం చెప్పి ఇక్కడ కోడి నెమళ్ళు, కోడి నెమల పింగళాలు, కోడి నెమళ్ళు, కోడి నెమల పింగళాలు లేదంటే తెల్ల కక్కెరలు కూడా ఈ టైమ్స్లో ముసుగు పెట్టుకునే రంగులు. అలాగే ఇక నెక్స్ట్ వాటి తర్వాత చూపులు గెలిచే రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచేటప్పటికి కోడి నెమల కక్కెరలు, కోడి మేళాలు, కోడి పింగళాలు, తెల్ల నెమళ్ళు, తెల్ల కక్కెరలు ఆల్రెడీ పెట్టాను. ముసుగు పెట్టుకునే రంగు అనమాట. తెల్ల కక్కెర చాలా బాగా పనిచేస్తుంది. అన్ని రకాల కోడి నెమళ్ళు, కోడి నెమల పింగళాలు అనేవి ఈ టైమింగ్స్లో చాలా అంటే చాలా బాగా పనిచేస్తాయి. గట్టి పరిస్థితుల్లో ఇలాంటి వాటిని మాత్రమే ఈ టైమింగ్స్లో ఉపయోగించుకోవాలి. అలాగే ఇక ఈ టైమింగ్స్లో ఓడిపోయే రంగుల యొక్క విషయానికి వస్తే ఇక్కడ ఓడిపోయే రంగు చెప్పకి కాకి డేగలు, పచ్చ కాకి డేగలు, కట్టుకాకులు, శుద్ధ డేగలు, ఎరుపుకు మించిన డేగలు, నల్లకట్టు అబ్బరాసులు. ఇక్కడ అన్ని రకాల గట్టి కాకులు. కాకి చూపు అనేది మ్యాక్సిమం ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. గట్టి కాకులు కానివ్వండి, గట్టి కాకి డేగలు కానివ్వండి, పచ్చకాకులు కానివ్వండి, పచ్చకాకి డేగలు కానివ్వండి, ఇలాంటివి అనమాట. అన్ని రకాల కాకి చూపు అనేది మ్యాక్సిమం ఓడిపోయే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. కనుక ఎట్టి పరిస్థితుల్లో కాకి చూపు అనేది ఈ టైమ్స్లో మీరు ఎట్టి పరిస్థితుల్లో ఉపయోగించొద్దు. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం ఈ టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి మధ్యాహ్నం 1:30 నుంచి 3:40 వరకు. మధ్యాహ్నం 1:30 నుంచి 3:40 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్నప్పటికీ కోడి కాకి డేగలు. ఇక్కడ కూడా కోడి కాకి డేగలు చాలా చాలా బాగా పనిచేసే రంగులు. ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ మనం ముసుగు లేదా జోళ్ళొప్పుకుని దెబ్బలాట ఆడుకోవడానికి బాగా బొంగ తెలుపు, కుసి తెలుపు, రెక్కల్లో తోకలో తెలుపు ఉన్నటువంటి కోడి కాకి డేగలను కానీ, ఎరుపుకు మించిన డేగలను కానీ పెట్టుకుంటే చాలా బాగా పనిచేస్తాయి. ఓకే ఫ్రెండ్స్. ఇక వాటి తర్వాత చూపులు గెలిచినప్పటికీ కోడి కాకులు, నల్లకట్ట రసంగులు, బూడిద రంగు మైలాలు, పచ్చకాకి డేగలు, కాకి డేగలు, కోడి రసంగులు, కోడి మైలాలు, అలాగే గట్టి కాకులకి పశ్చిమ ఉండకూడదు, పశ్చిమ లేని గట్టి కాకులు. ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకు విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే అవకాశం ఉన్న రంగులు ఇవి. చూపులకు గెలుస్తాయి రంగులు, కానీ మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటంటే పక్కన ఓడిపోయే రంగులు చూడండి. కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. అప్పుడు మనకి ఇక్కడ గెలిచే అవకాశాలు అనేవి చాలా చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. చూడండి, ఇక్కడ ఓడిపోయినప్పటికీ నెమల పింగళాలు, గౌడి నెమళ్ళు, బాగా పశ్చిమ గల కాకులు, సేతువాలు, తెల్ల నెమళ్ళు, నెమలి అబ్బరాసులు, ఎర్ర నెమళ్ళు, ఎర్ర అబ్బరాసులు. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఓకే, ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు. సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులకి ఎర్ర నెమళ్ళు లేదంటే ఎర్ర నెమలి అబ్బరాసులు లేదంటే నెమల డేగలు కూడా ఈ టైమ్స్లో చాలా అంటే చాలా బాగా పనిచేస్తాయి. ఈ 3 రంగులు ఎర్ర నెమలు కానీ, ఎర్ర అబ్బరాసులను కానీ, నెమల డేగలను కానీ ఎక్కడ కోడి చూపు ఉండకూడదు. బొంగ తెలుపు, కుసి తెలుపు అసలు ఉండకూడదు. ఎర్ర కుసి ఉండాలన్నమాట. అలాంటి వాటిని మాత్రం మనం ఇక్కడ ముసుగు పెట్టుకోవాలి. ఇక వాటి తర్వాత చూపులు గెలిచే రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే అవకాశం ఉన్న రంగులు చెప్పటికి ఇక్కడ శుద్ధ డేగలు, కాకి నెమళ్ళు, బాగా పశ్చిమ గల కాకులు, ఎర్ర అబ్బరాసులు, 9 మంది కాకులు, నెమలి అబ్బరాసులు, అలాగే కాకి డేగలు. ఇలాంటి రంగులన్నీ కూడా వీటికి మ్యాక్సిమం పశ్చిమ ఉండాలి. పైన ఎర్ర పశ్చిమ అనేది ఉంటే ఇంకా చాలా బాగా పనిచేస్తాం అనమాట. ఈ రంగులన్నీ కూడా చూపులకు గెలుస్తాయి. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే గెలుస్తాయి అంటే పక్కన ఓడిపోయే చూడండి. కంపల్సరీ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ ఓడిపోయినప్పటికీ కోడి పింగళాలు, కోడి కాకులు, నల్లకట్టు రసంగులు, బూడిద రంగు మేళాలు, కోడి రసంగులు, కాకి పింగళాలు, నల్ల బొట్ల సేతువాలు. ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ అనేవి చాలా చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. ఓకే ఫ్రెండ్స్. ఓకే, ఇక పగల గురించి అయిపోయింది కాబట్టి నైట్ విషయానికి వద్దాం. మనం రాత్రి విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ టైమింగ్ వచ్చేసి రాత్రిపూట 7 గంటల నుంచి 8:30 వరకు. ఈ టైమ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్నప్పటికీ కాకి పింగళాలు లేదంటే బాగా పశ్చిమ గల కాకులు. ఇలాంటి రంగులన్నీ కూడా ఈ టైమ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే రంగులు. కనుక ఎట్టి పరిస్థితుల్లో కాకి పింగళాలను కానీ, బాగా పశ్చిమ గల కాకులు కానీ పెట్టుకుంటే కంపల్సరీ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కానీ కోడి చూపు మాత్రం ఉండకూడదు రెండింటికి. ఓకే ఫ్రెండ్స్.
ఇక వాటి తర్వాత చూపులు గెలిచినప్పటికీ నల్లబొట్ల సేతువాలు, నెమల పింగళాలు, కాకి నెమల పింగళాలు, గట్టి కాకులు, నల్లకట్టు అబ్బరాసులు ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నింటినీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకు పెట్టుకోవాలా. చూపులకు మాత్రమే గెలిచే రంగులు ఇవి. చూపులకు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలా ఏంటి అనేది పక్కన ఓడిపోయే రంగులు చూడండి. కంపల్సరీ ఆ ఓడిపోయే రంగుల మీద మాత్రమే పెట్టుకోవాలి. చూడండి ఇక్కడ ఓడిపోయినప్పటికీ కోడి డేగలు, కోడి రసంగులు, కోడి మైలాలు, కోడి ఎర్ర మైలాలు, శుద్ధ డేగలు, మిరపపండు డేగలు, ఎర్ర కక్కెరలు ఇలాంటి రంగులు. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ అనేవి చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులను ఉపయోగించకూడదు ఈ టైమ్స్లో. ఓకే ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి రాత్రిపూట 8:30 నుంచి 10:40 వరకు. రాత్రిపూట 8:30 నుంచి 10:40 మధ్య కాలం ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రోజుకి డేగ పింగళాలు. ఇక్కడ కూడా డేగ పింగళాలు అనేవి చాలా చాలా బాగా పనిచేస్తాయి. డేగ పింగళాలైనా పెట్టుకోవచ్చు, లేదంటే ఎర్ర కక్కెరలు. ఇక్కడ ఎర్ర కక్కెరలను కూడా మనం ముసుగు ఉపయోగించుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్. ఇక వాటి తర్వాత చూపులు గెలిచినప్పటికీ శుద్ధ డేగలు, ఎర్ర పొలాలు, ఎర్రబొట్ల సేతువాలు, కోడి డేగలు, కోడి రసంగులు, కోడి మైలాలు ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకు మాత్రమే గెలిచే రంగులు ఇవి. చూపులకు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలా ఏంటి అనేది పక్కన ఓడిపోయే రంగులు చూడండి. కంపల్సరీ ఆ ఓడిపోయే రంగుల మీద మాత్రమే పెట్టుకోవాలా. చూడండి ఇక్కడ ఓడిపోయినప్పటికీ కాకి నెమళ్ళు, బాగా పశ్చిమగల కాకులు, గట్టి కాకులు, 9 వన్నె కాకులు, నల్లకట్టు అబ్బరాసులు, నెమలి అబ్బరాసులు ఇలాంటి రంగులు. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువగా ఉన్న రంగులు. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులను ఉపయోగించుకోకుండా ఉంటే చాలా మంచిది. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి రాత్రిపూట 11 గంటల నుంచి 1:10 వరకు. రాత్రిపూట 11 గంటల నుంచి 1:10 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగు చెప్పి కోడి నెమల పింగళాలు. ఇక్కడ కోడి నెమల పింగళాలు అనేవి మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే రంగులు అన్నమాట. కనుక మనం కంపల్సరీ టైమ్స్ ముసుగు లేదా జోలికి కోడి నెమల పింగళాలను కనుక పెట్టుకుంటే చాలా అంటే చాలా బాగా పనిచేస్తాయి. ఇక వాటి తర్వాత చూపులు గెలిచినప్పటికీ కోడి నెమళ్ళు, కోడి నెమల కక్కెరలు, తెల్ల నెమళ్ళు, కోడి పింగళాలు, కోడి పసుపు రంగు అబ్బరాసులు, కోడి మైలాలు ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకు గెలిచే రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే అవకాశం ఉన్న రంగులు ఇవి. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటి అనేది పక్కన ఓడిపోయే రంగులు చూడండి. కంపల్సరీ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి ఇక్కడ ఓడిపోయేటప్పటికి కాకి డేగలు, గట్టి కాకులు, శుద్ధ డేగలు, పచ్చకాకులు, పచ్చకాకి డేగలు, ఎర్ర డేగలు, నల్ల డేగలు అన్ని రకాల కాకి చూపు పచ్చకాకులు, పచ్చకాకి డేగలు అనేవి మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి రంగులన్నింటినీ కూడా ఈ టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటే చాలా మంచిది. చూసారా ఫ్రెండ్స్, ఇది ఈరోజు మన కలర్ అప్డేట్. ఓకే ఫ్రెండ్స్.